బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి ఆ రోజు ప్రజాక్షేత్రం లోపల కేసీఆర్ మాట్లాడిన మాటలు మనమందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు సకల జనులు కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పల్లె పల్లెలో నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా సరే ధర్నాలు, రస్తారోకాలు, విద్యార్థి గర్జన కార్యక్రమాలు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఆ రోజు మభ్య పెట్టడానికి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు మనమంతా కూడా మర్చిపోలేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి బిల్లును పార్లమెంట్లో పెట్టిన రోజు కూడా కేసీఆర్ అనే వ్యక్తి పార్లమెంట్లో లేడు అన్న విషయాన్ని మనం ఎన్నోసార్లు వినడం జరిగింది. అదేవిధంగా తను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అనే ఒక నెపంతోన ఆ రోజు హైదరాబాద్కు వచ్చి ఒక జులూస్ తీసి తనే తెలంగాణ తీసుకొచ్చినట్టు విధంగా ప్రలోభ పెట్టి ఒకవైపు నుంచి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, ఒకవైపు నుంచి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తా అంటాడు, వచ్చే సంవత్సరం బీసీలకి అధికారం ఇస్తామంటాడు. ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళని కూడా మోసం చేసి లంబాడీలకు కూడా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసి ఏది కూడా ఇవ్వకుండా 10 ఏళ్ల కాలం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మన తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు సీమాంధ్రులు దోచుకున్నారని చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టిండు, రైతులను రెచ్చగొట్టిండు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల దగ్గర దగ్గర 700 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువగా జలదోపిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అనే వ్యక్తి ఇచ్చిండని మా దగ్గర సాక్ష్యాధారాలు, మీటర్ రీడింగ్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. మరి నువ్వు 10 ఏళ్ల కాలంలో 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అని చెప్పి అన్నావు, అల్లుడు వస్తే ఏడ వండాలన్నావు, ఏడ కోళ్ళ గంప ఏడ పెట్టాలి, మేకలు ఏడ కట్టేయాలని చెప్పి నీ యొక్క భాషలో మాట్లాడి ప్రజలను మోసం చేస్తేవి. ఏడ కూడా నువ్వు ఇల్లు కట్టియకపోతేవి. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, 1,00,000 రూపాయలు చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టినావు. నువ్వు ఇచ్చిన డబ్బులు అది మిత్తికే పోయింది కానీ అస్సలు మాఫీ అనేది జరగలేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు మాట ఇచ్చిండో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండో 15 ఆగస్టు రోజు పల్లె పల్లెలో జెండా ఎగరేసే 15 ఆగస్టు రోజు 21,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. మీలాగా మోసం చేయలేదే. ఏ మాట ఇచ్చినామో ఆ మాట కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినామో 12,000 రూపాయల్లో భాగంగా 6,000 రూపాయలు ఇచ్చినాం ఒక్కొక్క ఎకరానికి. మొన్ననే ప్రతి నియోజకవర్గానికి 120 కోట్లు వచ్చినాయి. నా పరిగి నియోజకవర్గానికి 112 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చినాం. రైతు కూలీల గురించి కూడా ఆలోచన చేసినాం. రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పెట్టి 12,000 రూపాయలు ప్రతి రైతుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిచేస్తారు. అలాంటి రైతు కూలీలందరూ కూడా మేము ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇచ్చినాం. ప్రతి రైతు కూడా గ్రామాల లోపల ఇంటి కరెంటు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటాడు. వ్యవసాయాన్ని కూడా కరెంటు మీటర్ పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. గతంలో మేము అసెంబ్లీలో ఉన్నాం. 2014లో నేను శాసనసభలో సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను, జానారెడ్డి గారు లీడర్గా ఉన్నారు. అప్పుడు నువ్వేమన్నావు, మీటర్లు పెడతారు వాళ్ళు, వేరే ప్రభుత్వం వస్తే మీటర్లు పెడతారు, రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పినావు. ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. మా ప్రభుత్వం నోటిగుండా ఎక్కడన్నా మీటర్ అనే మాట వచ్చిందా? 16,000 కోట్ల రూపాయలు రైతాంగానికి. ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనరల్ దుస్సాన్ గారు ఫైల్ తీసుకొస్తే మొదటి సంతకం పెట్టినాం. బషీర్బాగ్ ఉదంతం జరిగింది, రైతులు కాల్చి చంపినప్పుడు అప్పటి ప్రభుత్వాలలో ఆ రైతులకు అండగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 16,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినాం. అదే వ్యవసాయదారులకు, రైతు కూలీలకు మేము ఇంటికి కరెంటు కూడా 800 రూపాయల వరకు ఒక్కొక్క నెలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళ కుటుంబాల్లో ఉండే మహిళలకు వాళ్ళకు పెద్ద ఎత్తున వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మహిళలను లక్షాధికారులు కాదు కోటీశ్వర్లు చేయాలని చెప్పి పెట్రోల్ బంకులు ఇస్తున్నాం వాళ్ళకు. ఇంకా ఏవేవైతే బస్సులు, ఆర్టీసీ బస్సులో కూడా మేము వాళ్ళకు కాంట్రాక్ట్ ఇప్పించి వాళ్ళని ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మేము వెళ్తుంటే పిచ్చి కుక్కల్లాగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు వాళ్ళు అయ్యే ఒక శాసనసభ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా చక్కనైనటువంటి సూచనలు, సలహాలు పాలక పక్షానికి ఇవ్వాలి, అక్కడ వచ్చి చెప్పాలి. శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు దశ దిశ నిర్దేశం చేసేది పోయి ఫామ్ హౌస్లోనేమో మీ అయ్య పడుకుంటాడు, నువ్వేమో ప్రెస్ క్లబ్కు రమ్మని చెప్పి నువ్వు సవాలు విసురుతున్నావు. నీ స్థాయి ఏంది? నేను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 2 పర్యాయాలు పనిచేసిన, సిఎల్పి కార్యదర్శిగా పనిచేసినాను, శక్తి అనే ఒక ఆర్గనైజేషన్ డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్ చైర్మన్ గా రాష్ట్ర స్థాయిలో పనిచేసిన. మీరు చేస్తున్న పనులన్నీ కూడా క్షుణ్ణంగా ప్రజలకు మేము చెప్పినాం.
కాబట్టే ప్రజలు మీకు ఈ విధంగా శిక్ష విధించారు. అయినా మీకు సిగ్గు రాకుండా, శాసనసభకు రాకుండా, గతం లోపల నేను శాసనసభలో ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారి గోపి అని చెప్పి ఇప్పుడు కూడా ఉన్నాడు మన దగ్గర డైరెక్టర్గా, ఆయన దగ్గర తీసుకున్నటువంటి డాటా ఇది. మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు కావాలంటే మీరు ఒక దరఖాస్తు చేసుకోండి. ఇప్పుడు కావాలంటే ఆర్టీఐ కింద, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినాం. మీరు ఒక ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టండి. మీ ప్రభుత్వం లోపల మీ యొక్క సిరిసిల్లకు కానీ, మీ సిద్దిపేట కానీ, మీ గజ్వేల్ కానీ మీరు రుణమాఫీ ఎంత చేశారు? మీ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంత రుణమాఫీ చేసింది అన్నది మీరు ప్రాక్టికల్గా ఆన్ రికార్డ్ ఆర్టీఐ కింద తీసుకోండి. నేను శాసనసభలో ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్ ఉన్నారు, ఇదే డాటా తీసుకొని మాట్లాడినాను. ఇది అధికారికంగా తీసుకున్నటువంటి డాటా. గోపి అని అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నాడు, ఆయన దగ్గర పోయి డాటా తీసుకొని వచ్చి శాసనసభలో మాట్లాడినా. వాళ్ళ యొక్క నియోజకవర్గాల సంగతి చెప్తాను, మీరు ఒకసారి గమనించండి. వాళ్ళు ఎంత రుణమాఫీ చేసారు వాళ్ళ ప్రభుత్వం లోపల? 18 లోపల వాళ్ళ ప్రభుత్వం లోపల గజ్వేల్ నియోజకవర్గానికి 143,53,00,000 మాఫీ చేస్తే మేము 240,57,00,000 240,57,00,000 మేము రుణమాఫీ కింద చేసినాం. అంటే రెట్టింపు చేసినాం. కేసీఆర్ నియోజకవర్గానికి, గజ్వేల్కి ఆయన యొక్క శాసనసభలో మాకు ప్రతిపక్ష నాయకుడు అయినట్టుకి అక్కడ ఉన్నటువంటి రైతాంగం పైన మాకు బాధ్యత ఉంది, రైతుల పైన బాధ్యత ఉంది. వాళ్ళపైన ఈ యొక్క ఏదో వాళ్ళను మేము ఈ యొక్క అపోజిషన్ పార్టీ లీడర్స్ కాబట్టి వాళ్ళకు తక్కువ ఇవ్వాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నది మాకు ఏ కోశాన లేదు. మాకు రైతుల సంక్షేమే ముఖ్యం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం. అదేవిధంగా ఉదాహరణకు నా పరిగి కాన్స్టిట్యున్సీకి గతంలో వాళ్ళు ఏం చేసినారంటే 136 కోట్ల రూపాయలు ఇచ్చినారు. 137 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 271,84,00,000 రూపాయలు 271,84,00,000 రూపాయలు పరిగి కాన్స్టిట్యున్సీకి రుణమాఫీ జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల, సిద్దిపేట సంగతి చెప్తాను. సిరిసిల్ల నియోజకవర్గానికి 101 కోట్లు నువ్వు మంత్రిగా ఉండి, మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉండి, నీ నియోజకవర్గానికి మీ ప్రభుత్వంలో నువ్వు రుణమాఫీ చేసింది 101 కోట్లు అయితే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గానికి 177 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మరొకసారి ఆలోచన చేయాలి. మేధావులు, విఘ్నులు, జర్నలిస్టు సోదరులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా పనిచేస్తుందన్న ఆలోచన చేయాలి. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గానికి గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు హరీష్ రావు 96 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మేము 180 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఇది అధికారికమైనటువంటి డాటా. ఇది నేను పత్రికా మిత్రులందరికీ కూడా షేర్ చేస్తున్నాను. నేను ఒక మాటకు కట్టుబడి ఉండే మనిషిని. మా తాత, మా నాయన, నేను, నా కొడుకు పిసిసి మెంబర్స్ 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడ్డటువంటి కుటుంబం. ఇది కనుక అబద్ధమైతే పరిగి నియోజకవర్గానికి వెంటనే నేను రాజీనామా చేస్తా. నువ్వు చెప్పిన మాటలు, నువ్వు 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్తున్నావు. నీ ప్రభుత్వంలో కూడా రుణమాఫీ కాంది 40-50% ఇక్కడ ఉన్నాయి డాటా. ఎంతమంది రైతులకు మాఫీ చేస్తా అన్నావు, ఎంతమందికి చేయలేదన్నది కూడా డాటా ఉంది ఇక్కడ. ఇది నేను పత్రికల వాళ్ళకు విడుదల చేస్తున్నా. ఆర్టీఐ కింద కూడా మీరు తీసుకోవచ్చు పత్రికా సోదరులు. ఆయనను కూడా వెళ్ళి గోపిని కలవమని చెప్తున్నా. గోపితో నేను మాట్లాడిన ఇప్పుడే. ఆయన కూడా వెంటనే 5 నిమిషాల్లో ఈ యొక్క డాక్యుమెంట్ ఇస్తాడు, సైన్ చేసి ఇస్తాడు. ఇది తీసుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు వస్తావా, అసెంబ్లీకి రా. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు, మేము ఉంటాం. ఇన్నే నువ్వు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాం. కానీ వాస్తవాలు మాట్లాడు. అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి ప్రజలను తప్పుదో పట్టించాలంటే ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితి లేరు. నువ్వు నీ బావ అంటే మా ముఖ్యమంత్రి అంటున్నారు, నాలుక జీరేస్తామంటున్నారు. సిగ్గు శరం లేదా మీకు? ఎట్లా నాలుక జీరుతారా భయ్ మీరు? ఒక ఎంట్రీగా కూడా వీకలేరు మీరు. మేము దమ్ము ధైర్యం ఉండి మీ అయ్యా ఏమన్నాడంటే రైతులు, వ్యవసాయం చేసే రైతులు, నా పరిగి లోపల నేను మన ఊరు మన పోరు అనే ప్రోగ్రాం పెట్టిన. ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు పిలిచిన. వ్యవసాయం చేసే వాళ్ళు వరి పంట ఏదని అయ్యా అంటే ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి, రైతులకు భరోసా కల్పించాల్సినటువంటి వ్యక్తి రైతులకు వరి పంట వేయద్దు, వరేసుకుంటే మీరు ఉరేసుకొని సస్తారని మీ అయ్య మాట్లాడితే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మీరు వరి పంట వేయండి, ఎట్లా మనను వరి పంట వేయొద్దు అంటాడు. ఆయన ఎట్లేస్తాడు? ఆయన ఫామ్ హౌస్ లో వరి పంట, మనం పండించిన వరి పంటను తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర పోయి మనం సంచులు ట్రాక్టర్లో తీసుకుపోయి నాయకుడు బిడ్డ పెళ్లి ఉంటే, బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంటే అక్రమ అరెస్టు చేసి మీరు జైలు వేసారు మా నాయకుడిని. మీ అయ్యా కాన్స్టిట్యున్సీలో కొడంగల్ దిగాలంటే మా వికారాబాద్ జిల్లాలో మా నాయకుడిని దర్వాజాలు వెలగొట్టి ఎత్తుకపోయి మీరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు రేవంత్ రెడ్డి గారిని. మీకు మాట్లాడే సిగ్గుందా అని కేటీఆర్ని అడుగుతున్నాను. మేము చేస్తున్నాం అలాంటిది.
మీరు ధర్నా చౌక్ బంద్ చేస్తే ధర్నా చౌక్ తెరిపించినాం. మీరు ధర్నా చేసుకోవాలంటే చేసుకోమని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా మేము అవకాశం కల్పించినాం. మేము మీలాగా చేయలేదే దమనకాండ. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తామంటే చూడనియకుండా పోయారు. మా మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మీరు చేస్తున్న పని 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ 8 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కిస్తులు కడుతూ మిత్తులు కడుతూ ఇందిరాగాంధీ గారి నినాదం చేయడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ కనీస అవసరాలు గుర్తించినటువంటి ఇందిరమ్మ ఆదర్శంగా తీసుకొని గతంలో 25 లక్షల ఎకరాలు పేదవాళ్లకు మేము పంచిపెట్టినాం. మళ్ళా ఈరోజు మేము ఇండ్లు కట్టే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. 7,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలంటే 350 కోట్లు. మొన్ననే మేము రైతు భరోసా కింద 100 కోట్ల రూపాయలు మా కాన్స్టిట్యున్సీకి వచ్చినాయి, అంటే 450 కోట్లు. అది కాకుండా 300 కోట్ల రూపాయలు ఆల్రెడీ రుణమాఫీ చేసినాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో మీరు గ్రామ గ్రామంలో చేసిన అభివృద్ధి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ప్రతి చిన్న గ్రామంలో కూడా 20-30 లక్షల నుంచి 70-80 లక్షల వరకు సీసీ రోడ్లు వేసినాం. అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలలు నిర్మించినాం. అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకొచ్చినాం. ఎన్నో మూతపడిన స్కూళ్లను తెరిపించినాం గ్రామాల లోపల. ఇలాంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంటే రేపు ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే సూచన లేవు, ఒక్క మండల పరిషత్ కూడా గెలిచే సూచన లేదు. మీ నాయకులంతా కూడా ఎక్కడికక్కడ పారిపోతున్నారు. నీ యొక్క చెల్లెలు జైలుకు పోయింది, నీ చెల్లెలు టెలిఫోన్లను నువ్వు ట్యాప్ చేసినావు, జడ్జిల టెలిఫోన్లు కూడా ట్యాప్ చేసినావు. ఏ జడ్జి కూడా మీకు బెయిల్ ఇయ్యడు. మీకు తీవ్రమైనటువంటి కారాగార శిక్ష విధిస్తారు. చీకటి గదుల్లో మిమ్మల్ని బంధిస్తారు. ఎందుకంటే జడ్జిల టెలిఫోన్లు మీరు ట్యాప్ చేస్తే ఏ జడ్జి మీకు బెయిల్ ఇస్తాడు. ఇంకా ఒకరొకరు అరెస్ట్ కావాల్సింది చాలా ఉంది మీ వెనుక కథ. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. ఏ నియోజకవర్గంలో ఏ పల్లెలో తిరిగినా సరే మా నాయకులు మిమ్మల్ని నిలదీస్తారు, తరుము కొడతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని కేటీఆర్, హరీష్ రావులను హెచ్చరిస్తూ ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే పండుగలు జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను.